అమెరికా వెనెజువెలా సంక్షోభం ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, దీని ప్రభావం ప్రపంచ ఇంధన భద్రత, మన ఆర్థిక వ్యవస్థలు ఇంకా భూరాజకీయాల మీద కూడా పడుతుంది. అసలు దీని వెనుకున్న కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. ఒక సూపర్ పవర్ తన పక్కనే ఉన్న దేశంపై ఇంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకుంది? ముఖ్యంగా ఇప్పుడే ఎందుకు? దీని వెనుకున్న అసలు కారణాలను మనం శోధించాల్సింది. ఈ సంవత్సరం మొదట్లో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. అమెరికా సైన్యం వెనిజువెలా అధ్యక్షుడిని బంధించి నేరుగా అమెరికాకు తరలించింది. అంటే ఇదొక దేశాధినేతను పదవి నుంచి తొలగించడం లాంటిది. కొన్ని దశాబ్దాలుగా ఇంత డైరెక్ట్ యాక్షన్ ఎప్పుడూ జరగలేదు. ఇది కేవలం ఆంక్షలు కాదని, ఇది ప్రత్యక్ష సైనిక జోక్యం అని అమెరికా ప్రపంచానికి చాలా స్పష్టంగా చెప్పింది. సరే, ఇంత పెద్ద చర్యకి అమెరికా అధికారికంగా ఇస్తున్న కారణం ఏంటి? వాళ్లు దీన్ని స్థిరత్వం కోసం ఒక మిషన్ అని పిలుస్తున్నారు. అమెరికా ముఖ్యంగా 3 కారణాలను ముందుకు పెట్టింది. మొదటిది, వెనిజులా నుండి జరుగుతున్న డ్రగ్స్ రవాణాను, అంటే నార్కో టెర్రరిజాన్ని అరికట్టడం. రెండోవది, ఆ ప్రాంతంలో వలసలు పెరిగిపోయి సరిహద్దుల మీద ఒత్తిడి పెరుగుతోందని, దానికి వెనిజులానే కారణమని, దాన్ని పరిష్కరించాలని చెప్తున్నారు. ఇక మూడోవది, ఎప్పటిలాగే ప్రజాస్వామ్యం నినాదం. 2024లో వెనిజులాలో జరిగిన ఎన్నికలు నమ్మదగినవి కాదని, అందుకే తాము ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి జోక్యం చేసుకుంటున్నామని ప్రకటించారు. సో అఫీషియల్గా చూస్తే దీన్ని ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా యాంటీ టెర్రర్ ఆపరేషన్ లాగా చూపిస్తున్నారు. కానీ తెరవెనుక కదా వేరే ఉంది. అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్దాం. వెనిజులా దగ్గరున్న ఆయిల్, ఆ దేశం యొక్క ప్రత్యేకమైన ఇంధన పరిస్థితి, అదేనా ఈ సంక్షోభానికి అసలు కారణం? ఈ నంబర్ చూడండి, 300 బిలియన్ బ్యారెళ్లు. ఇవి వెనెజులాలో ఉన్న నిరూపితమైన చమురు నిల్వలు. అంటే సౌదీ అరేబియా కంటే ఎక్కువ. ఈ ఒక్క విషయం చాలు వెనెజులా ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి. ఇక్కడే అసలైన వైరుధ్యం ఉంది. ఒకవైపు చూస్తే వెనెజులా సహజ వనరుల పరంగా ఒక సూపర్ పవర్. కాని మరోవైపు పెట్టుబడులే లేక, అమెరికా ఆంక్షల వల్ల, ప్రభుత్వ సంస్థలు సరిగ్గా పనిచెయ్యక ఆర్థికంగా పూర్తిగా విఫలమైంది. అంటే అపారమైన సంపద ఉంది, కాని దాన్ని వాడుకోలేని పరిస్థితి. వెనిజులా ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో చూడండి. వాళ్ల ఎగుమతి ఆదాయంలో ఏకంగా 90% కేవలం చమురు నుంచే వస్తుంది. అంటే ఈ ఒక్క వనరును ఎవరు నియంత్రిస్తే ఆ దేశ భవిష్యత్తు వాళ్ల చేతిలో ఉన్నట్టే. ఈ చర్య వెనుక అమెరికాకి స్పష్టమైన ఇంధన లక్ష్యాలున్నాయి. వాళ్ల గల్ఫ్ కోస్ట్ రీఫైనరీలకు వెనిజువెలా నుంచి వచ్చే భారీ ముడి చమురు చాలా అవసరం. అంతేకాదు, దీనివల్ల ఓపెక్+ దేశాలు మధ్యప్రాచ్యంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికా ఆయిల్ కంపెనీలకు ఇది కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారావకాశం. సరే, మరి సంక్షోభం ప్రపంచ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపింది? మొదటగా ఆయిల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఆశ్చర్యకరంగా ప్రపంచ చమురు సరఫరాలో వెనిజులా ప్రస్తుత వాటా కేవలం 1% మాత్రమే. అందుకే ఈ దాడి జరిగిన వెంటనే మార్కెట్లో పెద్దగా అలజడి రేగలేదు. ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు బాగానే ఉన్నాయి. పైగా వెనిజులా సరఫరా ఎలాగూ ఆంక్షల వల్ల తగ్గిపోయింది. అందువల్ల మార్కెట్ పెద్దగా కంగారుపడలేదు. అందుకే బ్రెంట్ క్రూడ్ ధరలో కేవలం చిన్న మార్పు మాత్రమే కనిపించింది. అయితే షార్ట్ టర్మ్లో ప్రభావం లేదని మనం రిలాక్స్ అవ్వడానికి లేదు. దీర్ఘకాలంలో ఒక డామినో ఎఫెక్ట్ మొదలయ్యే ప్రమాదముంది. ఈ సంక్షోభం ముదిరితే ముందుగా చమురు ధరలు పెరుగుతాయి. దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. చివరికి ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి పెట్టుబడులను వెనక్కి లాగేస్తుంది. ఈ ఆటలో ఉన్నది అమెరికా మాత్రమే కాదు, వెనెజులాలో ఇతర పెద్ద శక్తులకు కూడా వాటాలున్నాయి. మరి వాళ్ల పరిస్థితేంటి? అమెరికా చర్య దాని ప్రత్యర్థులైన చైనా, రష్యాలకు డైరెక్ట్ దెబ్బ. చైనా 2007 నుండి $50 బిలియన్ పైగా వెనిజువెలాలో పెట్టుబడి పెట్టింది. రష్యా, క్యూబాలకు కూడా అక్కడ చాలా ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు అమెరికా జోక్యంతో వాళ్ల పెట్టుబడులన్నీ ప్రమాదంలో పడ్డాయి. అంటే మనం దీన్ని ఎలా చూడాలంటే, ప్రపంచ వనరుల కోసం, అధికారం కోసం పెద్ద దేశాల మధ్య జరుగుతున్న పోటీలో వెనెజులా ఒక యుద్ధక్షేత్రంగా మారిందన్నమాట. సరే, ఇదంతా ప్రపంచ రాజకీయాలు. మరి మన దేశం సంగతేంటి?
భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? నిజానికి గత 10 ఏళ్లుగా భారతదేశం చాలా తెలివిగా వ్యవహరించింది. వెనిజులా చమురుపై మన ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఒకప్పుడు మన దిగుమతుల్లో 3-4% ఉన్న వాటా ఇప్పుడు దాదాపు 0కి చేరింది. కాబట్టి మన మీద తక్షణ ప్రభావం పెద్దగా లేదు. మనం మధ్యప్రాచ్యం, రష్యా లాంటి వేరే సరఫరాదారుల మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఇది షార్ట్ టర్మ్ వరకే. లాంగ్ టర్మ్లో మాత్రం రిస్క్ ఉంది. ఒకవేళ చమురు ధరలు ఇలాగే పెరుగుతూ పోతే అది మన కరెంట్ అకౌంట్ లోటును పెంచుతుంది. ఇంకా సామాన్యుడి మీద ద్రవ్యోల్బణం భారాన్ని మోపుతుంది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఒకటుంది: వైవిధ్యం. అంటే ఒకే ఇంధన వనరుపై ఆధారపడకపోవటమే ఈరోజు మనల్ని కాపాడుతున్న అతి పెద్ద వ్యూహాత్మక ఆస్తి. ఈ మొత్తం విశ్లేషణ మనకు 2 ముఖ్యమైన విషయాలను స్పష్టం చేస్తుంది. మొదటిది, వనరులుంటే సరిపోదు, వాటిని సరిగ్గా నిర్వహించగలగాలి. రెండవది, ఇంధన భద్రత అనేది కేవలం వ్యాపారం కాదు, అది దేశ భద్రతతో ముడిపడిన ఒక వ్యూహాత్మక అవసరం. చివరిగా ఇక్కడ ఏం జరుగుతోందంటే, ఇంధన భద్రతను సైనిక శక్తితో సాధించడం. ఇదొక కొత్త రకం ఆట. ఇక్కడ ఇంధన విధానం, సైనిక వ్యూహం కలిసిపోయాయి. ఇదంతా మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక దేశానికున్న అపారమైన సహజ సంపద ఆ దేశానికి ఒక వ్యూహాత్మక ఆస్తా, లేక ఒక ప్రాణాంతకమైన బలహీనత?